జాదుగర్ సత్తి ఇది ఇందులో వేసా ఓ మూత ఎదురుదేవు ఇది ఎలా పెట్టా బుడింగ్ పూసుకో లడింగ్ లెస్కో కాట్రవెల్లో జలగండ్రో చూసుకో ఇందులో ఏమి ఉందో అదే సింబలకి అద్ది ఏమంటే మాస్టారు పేపర్లోంచి బాళ్ళు రుమాల్లోంచి పావురాలు తీయడం కాదు నీలో నిజంగా జబ్రక దబ్బరా ఉంటే ఓ పులిని తెచ్చి మనిషిగా మారి చూపించు ఓ పులి మనిషిగా మారితే ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నావా చూపిస్తా ఏ పులి మనిషి కొయ్యరాలా తుమ్ముదో ఠేరో కిరమప్పో జింగి జారి కిరమప్ప హజ్జుల్లా గుజ్జుల్లా ఘుమాలకడి గుమ్మప్పో He's got the power under the cover. You better watch out, his eyes are fire. That's gonna break you down. చూసావా ఇంకా చూస్తావా నీ రింగుతి రింగులో పింగు పింగులో నా బొంగు టింగో టింగు చేయబట్టు ఒకటి రెండు ఏంటి ఎన్టీఆర్ లా నవ్వుతున్నావు మళ్ళీ నేను జత్తుగా మార్చమంటావా ఒకటి ఉంగరాన్ని రెండుగా మార్చడం పెద్ద గొప్ప అనుకుంటున్నావా మరి ఇక్కడున్న వాళ్ళందరూ ఉంగరాలు వాళ్ళందరి వాచీలు వాళ్ళందరి పర్సులు రెండుగా మార్చు అప్పుడు నువ్వు పెద్ద మాయగాడమని ఒప్పుకుంటా మూడుగా మారుస్తా నీకేనా అభ్యంతరమా మనిషి కొయ్యరాలా చెద్దర వెయ్యి అది ఏది అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి రెండుగా చేసే మా బొంద ఈ సరుకంత గోవింద ఏది అనండి రెండుగా చేసే మా బొంద ఈ సరుకంత గోవింద గాడ్ బ్లెస్ యూ నీ అబ్బా పంగనామాలు పెట్టి తొప్పైతే గోవింద అంటారేట్రా బావా నీ కొట్టు బంగారపు దండ వస్తుందో వచ్చిన అలా ఉండొస్తుందో అగే కళ్ళకి దండం పెట్టుకో ఉండా లాభం లాభం అది ఎలా బావా దండా ఉండా నీ బిళ్ళ 12 ఏళ్లుగా ఎందుకే నన్ను దొప్పుతున్నావు ఇచ్చిన బుడ్డదెక్కడుందో మనకి తెలీదు నువ్వా నన్ను వదలవు తల కలిపోతుంది ఇక్కడ నిన్ను ఏం చేస్తారా బెల్లని దీన్ని పర్మనెంట్ గా పెట్టేస్తాను చావు అదే ఏరా పులి రేయ్ పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో చూసుకో పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో కొంచెం రిస్క్ అయినా పర్లేదు ట్రై చేయొచ్చు సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది అబ్బా అయితే మమ్మల్ని వేటాడు చూద్దాం అరే ఇది మోటార్ సైకిల్స్ బావా ఇది మనుషులు కూడా కొత్త పెట్టేసుకుంటుంది బావా మంచిదే కదరా ఇబ్బంది వస్తే నీ మెళ్ళ కూడా బిల్డ్ ఇచ్చు నువ్వు పని చూసుకోవా పదా ధనలక్ష్మి ధనలక్ష్మి ముందు బయటకు వచ్చి మన సరుకు చూడ తర్వాత సోక్సేద్దు గాని ఓ ధనలక్ష్మి వచ్చేసినా ఎట్టుంది కేక నువ్వు ఊపితే చాలు స్టేట్ స్టేట్ అంతా నీ కొంప ముందు అట్ట అనబాకబ్బయ్యా నాకు సిగ్గెక్కువ రే ఆంధ్ర పోండి అభయ్ వచ్చాడు రే నువ్వు వెళ్ళి ఆ సరుకు చూడు రా అబ్బయ్యా కూర్చో
ఒరే 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 ఎంత పెద్ద మూటో. అవునే, పిలిచిన వెంటనే బయటేసుకోకుండా వచ్చేసావేంటి? నీ పిలుపు వినబడితే చాలా అబ్బయ్యా, కాలు చేయి ఆడి దునుకో. నగలు డబ్బు కలిపి 3,210,000 రూపాయలమ్మా. మొదలెట్నా? ఎట్టు అబ్బయ్యా, నేను మీకిచ్చింది హాలుకి 1,00,000, పూలకి 1,00,000, డ్రెస్సులకి 70, పోస్టర్లకి 50, మొత్తం 320. మీరే నాకు 20 బాకీ. వామ్మో వామ్మో, నీవన్నీ దొంగ లెక్కలు. నువ్వు మోసమే, నీ లెక్కలు పెట్టి మోసమే. నేను ఒప్పుకోను. అబ్బయ్యో, బతకడానికి వ్యాపారం గాని నాకు అస్సలు మోసం చేయడమే రాదు. నిజం అబ్బయ్యా. నోట్లో ఎలు పెట్టినా కొరకలేవే అనేవాడు మా నాయన. అందుకని వేలు పెట్టు, ఇక్కడ దాకా కట్టు. అమ్మా, ఇంత చిన్న పెట్టే అంత పెద్ద మూట మింగేసిందా? దిస్ బాక్స్ ఇస్ వెరీ డేంజరస్. సంథింగ్ రాంగ్ ఇన్సైడ్ అండర్ గ్రౌండ్ ఫింగర్ ప్లే. సెకలు పెడుతున్నారు సెకలు. ఆహాహాహా, డబ్బు కావలసి వస్తే చేతులు కట్టుకుని వస్తారు, ఇచ్చేటప్పుడు మాత్రం ఏడుస్తూ ఇస్తారు. ఈసారి ఒప్పన్న కొంపగరండ్రా చెప్తాను. అడన్న దాంట్లో తప్పే ఉంది. వడ్డీ మీద వడ్డేసి చిప్ప చేతిలో పెట్టావు కదా. నాది లెక్కంటే లెక్కే. అదే ఆ లెక్కల్లోనే పెద్ద బొక్కుందనేది. నా పెట్టే తప్పుడు లెక్కలు చెప్పదబ్బయో. నేను నమ్మనమ్మో, పెద్ద తెరకాసు జరుగుతుంది అక్కడ. తప్పో ఒప్పో మన లెక్కలు మనమే చూడాలి. చూసుకో. చూస్తామని మాకు భయం ఏంటి? అదేందబ్బయ్యా అక్కడ చేపెట్టావు? అక్కడ ఉండేది ఉత్తి పెట్టేననుకున్నానమ్మే. మరి చిన్న పిల్లోళ్ళ ఏం తెలియనట్టు చెప్తుండావే. అమ్మ తోడు, ఆ లొకేషన్ నాకు కొత్త. ఏదైనా నువ్వు చేసింది తప్పబ్బయ్యా. సారీ. ఈ విషయం 10 మందికి తెలిస్తే నా బతికేమైపోద్ది. ఇంత పెద్ద విషయం 10 మందికి చెప్తానా? నీ పెట్టి నువ్వే పెట్టేసుకో. నీ ఫీలింగ్ లో రీలింగ్ ముందు క్యాష్ కొట్టు. క్యాష్ కరెక్ట్ కరెక్ట్. క్యాష్ క్యాష్ తప్పనిసరిగా ఇస్తాను. ఇవ్వండి సార్. గౌన్ ఇస్ గ్రేట్. సార్ చెక్. వాట్స్ యువర్ నేమ్? రాజా. రాజా రాజా. రాజా రాజా. గౌన్ ఇస్ గ్రేట్. అరే నీ గౌన్లో నా బజ్రా శాంతగా పెట్టే. సిగ్నేచర్. గౌను ఇస్ గ్రేట్. నువ్వు పెట్టు. సార్ సంతకం పెట్టండి సార్. రేయ్ సంతకం పెట్టా. ఏంటి నోట్లో మాట నోట్లోనే అయిపోయింది. గొంతులో గ్యాస్ ఆగిపోయింది అయ్యా. మాకు ఎంజాయ్ చేసిపోయారయ్యా. రేపు అమ్మగారు వచ్చిన అడిగితే నేనేం చెప్పాలయ్యా? ముసోడా నీకు దండం పెడతారా? నా కొడుకు మీద కొట్టకరా. ఆ సంతకం అయితే చేసి వెళ్ళిపోరా. 10 లక్షలు రా. రే ముసోడా రే. అదే వాసన, సేమ్ స్మెల్. గౌన్ ఇస్ గ్రేట్. సంతకం పెట్టరే. చెప్తా కదా నీకు, మా అయ్యగారు చచ్చిపోయారయ్యా. మారుబావుడు తండ్రి. ఎన్ని డ్రీమ్స్ కన్నాను. ఆయన ముసలాడేట్రా బావా. చెక్ మీద డేట్ వేసి పేరేసి క్యాష్ వేసి కరెక్ట్గా సంతకం పెట్టే టైంలో ఎవడో గంట కొట్టి పిలిచినాడు. అట్ట వెళ్ళిపోయాడేంట్రా. తప్పు ఆ ముసలాడిది కదా బావా. గంట ఊపింది ఎవరో తెలుసా? ఎవడరా బావా? ఏముడు. ఎవడు? ఏమూడు. ఏమూడా? కర్రా ఎవడరా అసలు? పైకి రమ్మని చెప్పి పొడి చంపేస్తారండి. ఆడు కింద ఉన్నాడు రా బావా. పైన 25,000 ఫ్లోర్స్. నిన్న పట్టపగలు నడి రోడ్లో ఒక అమ్మాయిని గుర్తు తెలియని ముఠా కిడ్నాప్ చేసింది. ఆ అమ్మాయి పేరు మహేశ్వరి. శ్రీరంగపురం జమీందార్ గారి మనవరాలు. 200 కోట్ల రూపాయల ఆస్తి వారసురాలైన ఆ అమ్మాయిని డబ్బు కోసమే కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు. వారి బంధువులు పుట్టెడు శోకంతో కుమిలిపోతున్నారు. దీన్ని ఎక్కడో చూశానే. ఇంట్లో ఉన్న లంక బిందని అనవసరంగా బయటికి పంపించేసాను. ప్లీజ్ అండి. వెళ్ళమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి? అర్థం కదా నీకు? వెళ్ళు. ప్లీజ్ ప్లీజ్. ఆయన లేచిన తర్వాత ఒక్కసారి ఆయన లేవటమా? లేచాడంటే ఇద్దరిని చంపేస్తాడు. నువ్వు వెళ్ళమ్మా. ఉసుకో తల్లి. ప్లీజ్ అండి. మీరెప్పుడు చూడు.
ఏమైంది బావా? ఏమైంది బావా? అయిపోయింది బావా, అంతా అయిపోయింది. ఇంకా 5 వేలు బ్యాలెన్స్ ఉంది. డబ్బు మ్యాటర్ రా ఇది, లైఫ్ రా. ఈ లైఫ్ లోనే చేయకూడని పెద్ద తప్పు చేసేసాను రా. తప్పు చేసా? ఎప్పుడు? నిన్న రాత్రి ఆ అమ్మాయిని నా చేతులతో బయటికి గంటేసి తప్పు చేశాను. ఇంగ్లీష్ తన జీవితంలో బాగా సుఖపడాలి. మరి నేనేమో కూలీ పనులు చేసుకునే బండోణ్ణి. తను ఎవరెస్ట్, నేను ఫారెస్ట్. అందుకే బాబా గుండెలో ఉండే ప్రేమని తొక్కి పెట్టి తన్ని బయటికి పంపించేశాను. తను ఇంకా నా మనసులోనే ఉందిరా బాబా. అదిగో ఆ రాళ్లలో కనిపించట్లేదు, అదిగో ఆ నీళ్ళలో కనిపించట్లేదు. కనిపిస్తుంది చూడరా బాబా, ఆఖరికి మెట్ల మీద కూడా ఉన్నట్టు అనిపిస్తుందిరా బాబా. అయ్యో, నేను ఇక్కడే ఉన్నానండి. చూసావా, ఉన్నట్టే కాదు అన్నట్టు కూడా అనిపిస్తుంది. అయ్యా, నిజంగా నేను ఇక్కడే ఉన్నానండి. ఏంటమ్మా ఎక్కడమ్మా నొప్పి? పాపం రాత్రి అంతా చల్ల ఉంది కదరా, జ్వరం వచ్చినట్టుంది. లోపల తీసుకెళ్ళి పడుకోబెట్టు. మై, నువ్వు నడిస్తే నీ కాళ్ళకి మట్టి గుచ్చుకుంటుంది. నేను చచ్చిపోయాను అనుకున్నావా? ఉండు. మహి, ఈ రోజు నుంచి నీకు నేనున్నాను. నీకేం కావాలన్నా అడుగు. ఎక్కువ అడిగితే అలసిపోతావు. జస్ట్ అలా చిటికే అంతే. ఏది ఒకసారి వెయ్యి. అది చాలా పనులు ఉన్నాయి బావా. ఏమైందిరా? ఎంతకాలం నువ్వు దొంగనగాలే అనుకున్నాను. నేను ఇంత గొప్ప ప్రేమికున్నానని ఇవాళ తెలిసింది బావా. లేరా బావా, లవ్వా బొంగ. ఇందాక ఏదో దేవత ఎక్కడో వాసిందన్నా. అదో పెద్ద జమీందారు కూతుర్రా. జమీందారు కూతురా? బయట నాటకం అంతా దీనికా? దాన్ని కిడ్నాప్ చేసేవని బెదిరించో 50 లక్షల దాకా దొబ్బేయచ్చు. అయితే ఎందుకు వెయిటింగ్? కాళ్ళు చేతులు కట్టేసి మూల పడితే పని అయిపోద్ది కదా. అలా కాదురా, నేను స్కెచ్ చేస్తాగా. అంటే కోటి కాఫీ. మధ్యాహ్నం 3ంటికి లేచి నీకు కాఫీ బెడ్డు మీద. ఇక్కడ ఎంత ఫోర్స్ దొబ్బుతూ ఉంటే మీ ఇంట్లో ఎలా ఉంటావు? చేస్తున్నానండి కాఫీ. అబ్బో, మహి ఇక్కడున్నావా? ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఇదిగో కాఫీ. ఫీల్ అయ్యావా? చిచి, బాలేదానివే మహి. అయితే స్నానానికి నీళ్ళు పెట్టి. ఇదేం టైటానిక్ షిప్ కాదు తల్లి, ఇది ఉందే ఇంత.
నువ్వంత ఊపితే డేంజర్. తర్వాత నువ్వు కింద పడతావు, నేను మునిగిపోతా. కూర్చో తల్లి, కూర్చో. రిస్క్ ఎందుకు, కూర్చోమ్మా ప్లీజ్. ఏంటిది? పని చేయడానికి లేదు, ఫ్రీగా తిరగడానికి లేదు, మునగడానికి లేదు. ఇలాగైతే నేను వెళ్ళిపోతాను. అమ్మమ్మమ్మమ్మమ్మ, అంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకు మహి. నువ్వు వెళ్ళిపోతే నేను ఇంకెవరి కోసం బతకాలి మహి. ఉండు మహి, ప్లీజ్ మహి. అయితే నేనేం చెప్తే అది చేస్తావా? చేస్తాను మహి. ఏది అడిగితే అది ఇస్తావా? ఇస్తాను మహి, చెప్పు. అయితే ఇవ్వు, ఇప్పుడే, ఇక్కడే. జీవితాంతం గుర్తుండిపోయేలా ఇవ్వాలి. పూలు పళ్ళు తప్పితే ఇంకేం లేవా? బిస్కెట్ ప్యాకెట్ ఉంది, వద్దా? మొద్దు. ఇప్పుడు ఏమి ఇవ్వాలి? ఇది 12 ఏళ్ల వయసులో నా చేతికొచ్చింది. నేనంటే మహాప్రాణం దీనికి. నేను ఎక్కడికి వెళ్ళినా ఇది నన్ను వదిలిపెట్టదు. నీకు కాబట్టి, నువ్వు అడిగావు కాబట్టి ఇస్తున్నాను, తీసుకో. హలో, ఎవరు? రేయ్, నోరు మూసుకొని నేను చెప్పేది వినండి. మీ అమ్మాయి మహి మీకు సేఫ్గా కావాలంటే రేపు గోల్కొండ దగ్గరికి రండి, బేరం ఫిక్స్ చేద్దాం. అలాగే బాబు, మేము వచ్చేస్తున్నాం. అమ్మాయిని చేయొద్దు. బావా, బేరం మాట్లాడు. ఎంత అడుగుదాం? 50 లక్షలు. ఎంత ఇద్దామని చెబుదాం? 1 కోటి రూపాయలు చెప్పు, అంతకంటే వద్దు. ఎంత? మేమిద్దరం బాగా డిస్కస్ చేసుకుని సామాన్యుడికి కూడా అందుబాటు అయ్యే రేటే ఫిక్స్ చేసాం. 50 ఇచ్చేయండి. 50 కోట్ల? అసలు ఏమనుకుంటున్నారా మనని వీళ్ళు? మనం ఏమైనా వరల్డ్ బ్యాంక్ పెట్టామా? అట్ట కాదు కానీ ఆమె ఒక్కటిస్తా. 1 లక్ష? ఈడేంట్రా, ఆడి సైజుకి చెప్పే రేటుకి సంబంధమే లేదు. కాఫీ ఖర్చులు కూడా కెట్టు, అసలు కొట్టు. ఒకటి మరి తక్కువ గాని ఇందాక చెప్పిన రేట్లో ఒకటి తగ్గించుకొని 49 ఇవ్వండి. 2.5 ఫిక్స్డ్. ఫిక్స్ చేయాల్సింది నేను. ఫైనల్ రేట్ 45. పైసా తగ్గినా ఆ అమ్మాయి కాళ్ళు చేతులు విరిచి ముక్కలు ముక్కలుగా నరికి మీకు పార్సల్ చేస్తా. రేపు ఉదయం 7 క్యాష్ రెడీ చేయండి. రారా బావా? ఓకే. రేపు 7 క్యాసెట్ రెడీ చేస్తున్నా. అది కదన్నా, రేపు 7 నీ చెప్ప వీడియో తీస్తావేంటా? ఏదో సరదాగా తీసాను, దానికి తిడతామంటే. రే బావా, డబ్బు చేతికి ముట్టగానే నేను డైరెక్ట్ గా రైల్వే స్టేషన్కి వచ్చేస్తాను. నువ్వు ఆ అమ్మాయితో బాంబేకి ఉద్యోగానికి వెళ్తున్నావని చెప్పి ఊసుకో. వాళ్ళ మనుషులు వచ్చి ఆ అమ్మాయిని పట్టుకెళ్ళిపోతారు. మన క్యాష్ మన చేతికి, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి. అర్థమైందా? నేను చూసుకుంటాను కదా, నువ్వు బయలుదేరు. రాజా, రాజా. ఏంటి మయ్యి? ఎక్కడికి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు? చిచి, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను? నీ ఒంట్లో బాగలేదు కదా, మందులు తీసుకురావడం వెళ్తున్నాను. తొందరగా వచ్చేస్తావా? వచ్చేస్తాను. ఒట్టు. వచ్చేస్తాను. ఒట్టు. డబ్బు 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 రేయ్. ఓయ్, ఎవరు మీరు?
ఏం బట్లం నేను తీసుకుపోనీకి వచ్చినాం పదా. ఓహో మళ్ళీ రిటర్న్ ఎప్పుడు? ఇదే ఆయన మీ అత్తోరిల్లా, పోవడాలే తప్ప రావడాలు ఉండవు. ఇదేంటి ఇంతుంది? సరే కూర్చో. సారీ సార్. పెద్దన్నా కొంచెం నెమ్మదికి వెళ్ళమని చెప్పవా అన్న? ఇక్కడి నుంచి పడితే చచ్చిపోతావేమో. నువ్వు చచ్చాకే ఇక్కడికి వచ్చావు. ఇక్కడ అన్ని పెద్దవే అన్నయ్య, నువ్వు ఒక్కడివి తప్ప. ఏంటది? యమధర్మరాజు గారు సభ మొదలు పెడుతున్నారు పద. అది నరక ద్వారం. ఎవరా ముసలాడా వచ్చేసావా? వాడిని హీడేంటి రివర్స్ నాకు షాక్ ఇచ్చాడు. నేను వస్తాను ముందే తెలుసా? తెలుసు బాబు, యముడికి చిత్రగుప్తుడికి రోజు నీ గురించే టాపిక్ గంటల తరబడి డిస్కస్ చేసేస్తున్నారు. నా గురించా? ఎందుకు? బాగా దొబ్బి తాగి యముడిని నానాబూతులకు తిట్టావుంట కదా. యాక్చువల్ గా నువ్వు చాలా సంవత్సరాలు బతకాలి, కానీ బుక్ లో లెక్కలు మార్చేసి నేను ముందే చంపించేశారు. నువ్వు రాగానే నానా హింసలు పెట్టాలని పెద్ద ఆయన ఫుల్ రివెంజ్ లో ఉన్నాడు. అమ్మయ్యమ్మ, నా ఆయుషు తీరకుండానే నన్ను చంపించేస్తావా? నీకిస్తా చూడు ఒక్కిస్తా. ప్రభు, వేషము మార్చినంత మాత్రమున ఆ నడక, ఆ టీవీ ఎచ్చటికి పోవును? నా దగ్గర మీ బంబోళ జంబ. నమస్కారం చిత్రగుప్తుల వారు. ఎవరైనా నువ్వు ఏం కావాలి నీకు? ప్రభువులు సభలో లేనంత మాత్రమున మేము ఖాళీగా కూర్చుంటావా? అమ్మాయిలతో ఏమైనా సరసాలాడుకుంటూ కూర్చుంటున్నావు అనుకున్నావా? వెళ్ళు వెళ్ళి ఆ పాపల వరుసలో నిలబడు. కర్రకి చెంబ ఒకటి తెలుసుకొని వచ్చావు. వెళ్ళా. చూసితివా దేవి చిత్రగుప్తుని నిజాయితీ? తనకి నా మీద ప్రేమ, గౌరవం, భక్తి. బోరుడంత బోళ జంబ. నా పిండాకుడు ఆ గౌరవమే ఉన్నచో మిమ్మల్ని గుర్తించడా? పాశము చేతికిచ్చి సింహాసనముపై కూర్చొనిబెట్టడా? అతని బుద్ధి మందగించినది. అతని స్థానమున వేరొకరి నుంచుట మంచిది. ఇంకొకసారి పరీక్షించి చూసిరా. ఈసారైనా పాశమిచ్చిదరేమో. చూడు, నేను వెళుతున్నాను. చిత్రగుప్తుల వారు. ఊరుకోండి ప్రభు, నాతో తమకు పరాచకం ఏమిటి? ఎవరన్నా చూచిన నవ్విపోదురు. నేను యముడని ఎలా కనిపెట్టాడు సుమా? పరాచకములు ఆపండి ప్రభు. పాశమును స్వీకరించి సింహాసనం అధిష్ఠింపుడు. అపచారము, నేను నరలోక పాపినండి. ప్రభు, పాతాళ తాళం స్వీకరించండి. నేను నిజంగానే పాపిని. పరాచకాలు ఆపండి ప్రభు, తీసుకోండి.
భటులారా, నరులారా, ఈ రోజు నుంచి నరకాన్నే మార్చేస్తున్నాను. ఆయుధాలు వదలండి, ఆ నరక ద్వారాల్ని మూయండి. మీ ఇష్టం వచ్చినట్టు తాగండి, ఆడండి, పాడండి, అమర సుఖాలు అనుభవించండి. ఇక భూలోక ప్రజలు చస్తే స్వర్గం కంటే నరకాలకే రావాలని కోరుకోవాలి. ఆడండి. అమ్మారే అమ్మా, మేము ఉపసాధించవల్లని రప్పించిన మానవుడు మా పీఠమునకి ఎసురు పెట్టుటయా? ఓరి మానవా, మతి తప్పినదా, మదమెక్కినదా? ధర్మాసనమును స్పర్శించుటకు అర్హత లేని నీవు దానిని అధిష్ఠించుటయా? ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత కండకావరము! తుచ్చ మానవ, డబ్బుకు చావు, జబ్బుకు చావు, తప్పుకు చావు, అప్పుకు చావు, చచ్చావురో దేవుడో అని నిత్యము మొత్తుకునే మీరెక్కడా? మీ జనన మరణములు మునివేళ్లతో నిర్ణయించు మేమెక్కడరా? మీ మానవ జాతి అల్పము, స్వల్పము, హేయము, నీచ నీచము. అట్టి నీచ జాతిని జయించిన నీవు నరకాధిపతి అగుటయ్యా? అసంభవం. వృథా ప్రయత్నము అని యమదండనకు సిద్ధముఖము. తన వంచి ముక్కుటే దిక్కురా మీ నీచ మానవ జాతికి. ఏమంటివి ఏమంటివి? మానవ జాతి నీచమా? ఎంత మాట, ఎంత మాట! వైతరుని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంట గలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మా నవజాతి. నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అధముడు ఉన్న కించ భావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకలించి వేసదా? మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కునలేలే అష్టదిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహోన్నరుడా అని హర్షించ విధముగా సింహాసనం అధిష్ఠించదా? వర్ణమణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ గౌరవమున సర్వదా శతదా శతదా సహస్రదా పాప పంకిలమైన కోళ్ళ మాత్ర జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించరా? ఎనీ డౌట్స్?